ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా నల్గొండ, ఖమ్మం, అదే రకంగా మన వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా నల్లగొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మరి అదేవిధంగా బీసీ, మైనార్టీ ఉపాధ్యాయ సంఘాల జాబ్గా ఏర్పడడం జరిగింది. మరి ఆ ఉపాధ్యాయ సంఘాలలో అందరం ఒక బీసీ అభ్యర్థి అయిన పూల రవీందర్ గారికి మద్దతు ప్రకటిస్తూ అతని విజయానికి అందరం కృషి చేయాలని ఒక నిశ్చయానికి రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఏర్పడిన ఈ జాక్కు అనుబంధంగా మద్దతుగా జాక్టో సంఘాలు కూడా జాక్టో సంఘాలైన ఎస్టీయు సంఘం మరియు ఇతర జాక్టో సంఘాలు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. మరి మోడల్ స్కూల్సు, తర్వాత డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరం ఒక జాబ్గా ఏర్పడి బీసీ ఉద్యోగులలో బీసీ వ్యక్తి అయిన పూల రవీందర్ గారికి మరి మేమందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము ఒక తీర్మానం చేస్తూ అతని గెలుపుకు అందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చిన రాష్ట్ర అండ్ జిల్లా వివిధ సంఘాల నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొనకంచి వీరరాఘవులు, ఎస్టీయుటిఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, జాక్టో చైర్మన్. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా జాక్టో పక్షాన మరి పోటీలో నిలబడినటువంటి పూల రవీందర్ గారికి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ, మిర్యాలగూడ అండ్ వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల నుండి మరి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయ సంఘాలు వారికి మద్దతు పలుకుతూ ముందుకు రావటం చాలా ఆనందకరం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం జాక్టో పక్షాన. మరి అందరూ కలిసి పూల రవీందర్ గారిని గెలిపిస్తానికి మనందరం కృషి చేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని ఆశిస్తూ ముగిస్తాం. ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం తరపున జాక్టో మద్దతు ఇచ్చిన ఎస్టీయు బలపరిచినటువంటి అభ్యర్థి పూల రవీందర్ గారికి మరి అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల పక్షాన వారికి మద్దతు పలుకుతూ మరి వారి విజయానికి మరి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని చేకూర్చడానికి మన అందరం కూడా ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఒక సామాజిక వర్గం మనం అనుకున్నట్టుగా అన్ని సంఘాలలో ఇంకా ఆధిపత్య వర్గాలని చూపెడుతూ అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మరి అభ్యున్నతి కోసం ఏ ఒక్కరు కూడా పని చేయకుండా మరి వాళ్ళ అగ్రకుల అహంకారంతో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి వాళ్ళ వామపక్ష ధోరణిలో మరి జాక్టో బలపరిచినటువంటి ఎస్టీయు మరి ఇవాళ అన్ని సంఘాలు నిన్ననే చూసాం. మోడల్ స్కూలు స్టేట్ కమిటీ మరి
ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి తీర్చుకున్నట్టు నిర్ణయాన్ని అభినందనీయం. మరి ఆ విధంగానే ఇవాళ అన్ని పక్షాలు ఆలోచన చేసి ఒక బీసీ కాన్సెప్ట్ మీద బీసీ వ్యక్తికి బలపరచాలన్నట్టు నిర్ణయించినందుకు వారికి అన్ని పక్షాల సంఘాల నాయకులకు అందరికీ అభినందన తెలియజేస్తాము. ఏది ఏమైనా ఇవాళ జరిగుండొచ్చు, ఇంకా మరి మనం వెనుకనే ఈ సామాజిక వర్గాన్ని వెనుకనే ఉంచడానికి మరి కుట్రపూర్తిన చేసినటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనం అందరూ కూడా ఒక తాటిపై రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ దిశతోనే మరి ఎస్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి వారు నిర్ణయించిన మద్దతును మరి ఏకీవిస్తూ మరి అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మరి మద్దతు పలికి మరి పూల రవీంద్ర గారిని గెలిపించడానికి మనం అందరం కృషి చేయడానికి మరి కంకణబద్ధులు కావాలి. ఇవాళ ఆ నిర్ణయాని కోసమే ఇవాళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి బేషరతుగా మరి పూల రవీంద్ర గారికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అన్ని సంఘాలకు ధన్యవాదాలు చెప్తున్నా. జై. ఈరోజు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గౌరవ పూల రవీందర్ గారు పోటీ చేసినటువంటి సందర్భంగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉపాధ్యాయ జేఏసీ పక్షాన వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయ జేఏసీ ఏర్పడినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. ఈ జేఏసీ పక్షాన ఇప్పటికే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గానికి మన బీసీ అభ్యర్థికే బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటేసి గెలిపించుకొని తద్వారా మన బీసీ వాదాన్ని అభివృద్ధి పరంలో బీసీ వాదాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా చేయాలని కోరడం జరిగింది. ఇదే సందర్భంగా జాక్టో అభ్యర్థిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ముందుకు వస్తున్నటువంటి గౌరవ పూల రవీందర్ గారికి నల్లగొండ జిల్లా ఉన్నటువంటి ఇప్పటి ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ అనేది సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీ ఉపాధ్యాయులకు కూడా ఈ వేదిక నుంచి పిలిపిస్తూ ఉన్నాం. మన అభ్యర్థి సమిష్టి అభ్యర్థి అయినటువంటి పూల రవీందర్ గారికి మన యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యంత మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా ఈ వేదిక నుంచి పిలిపిస్తూ ఉన్నాం. పూల రవీందర్ గారికి పూర్తి మద్దతు తెలుపుతాము. దానికి మా బీసీ సోదరులందరూ కలుపుకొని పోయి అందరి సహకారంతో మంచి మెజార్టీతో గెలవడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. జాక్టో భాగస్వామ్య సంఘంగా బీసీటీఏ పక్షాన మరి పూల రవీందర్ సార్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు సార్ గారు బలమైన బీసీ అభ్యర్థి కోసం బహుజన సంఘాల అన్ని సంఘ మద్దతుతో పూల రవీందర్ గారికి అన్ని ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ కూడా ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అందరు గెలిపేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి బలమైన పూల రవీందర్ సార్ గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బలంగా పోరాటం చేశారు. బలమైన వ్యక్తి కాబట్టి బహుజన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి పూల రవీందర్ సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా బీసీడీ పక్షాన కోరుతున్నాం.